దుబాయ్ ఢిల్లీకి సిట్. ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఆర్థిక వ్యవహారాలపై కూపి. గతంలో దుబాయ్లో మరణించిన కేదార్తో నిందితులకు సన్నిహిత సంబంధాలపై ఆరా. రోహిత్, రితేష్, నమిత్ శర్మ కస్టడీ పిటిషన్పై నేడు తీర్పు. మొన్న డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రోహిత్, రితేష్, నమిత్ శర్మ కస్టడీ సంబంధించి ఇవాళ తీర్పు ఉన్నది. వాళ్ళకు బెయిల్ ఇవ్వాలా లేదా బెయిల్ కొట్టేసి మరింత సమాచారాన్ని సేకరించాలా అనేది ఈరోజు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ రితేషు, రోహిత్, నమిత్ శర్మ వీళ్ళకు దుబాయ్లో మరణించిన కేదారితోటి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అనేది ఇప్పుడు సిట్టు ఆరా తీస్తుంది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి ఈ పైలట్ రోహిత్ రెడ్డి తీరని నష్టాన్ని చేకూర్చిండు. దుబాయ్లో చచ్చిపోయిన, దుబాయ్లో ఆత్మహత్యకు పాల్పడిన కేదార్కు సంబంధించిన విషయాలన్నిటిని మరొకసారి పూసగుచ్చినట్టు ఇప్పుడు సిట్టు లాగే ప్రయత్నం చేస్తుంది. దుబాయ్, ఢిల్లీకి సిట్ అధికారులు కూడా వెళుతున్నారట. అక్కడ వెళ్ళి మరి ఆ దుబాయ్లో అప్పుడు ఏం జరిగింది, ఢిల్లీలో ఏం జరిగింది, ఆ ఢిల్లీలో దుబాయ్లో జరిగిన దానికి ఈ ఫామ్ హౌస్లో జరిగిన డ్రగ్స్ కేసుకి ఏమైనా సంబంధం ఉన్నదా, ఈ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మ వీళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నారా, ఏర్పాటు చేసుకుంటే అలా డ్రగ్స్ ప్రస్తావన ఉన్నదా, వీళ్ళు డ్రగ్స్ తినేటోళ్ళ, డ్రగ్స్ అమ్మేటోళ్ళ, మరి వీళ్ళ ద్వారా ఇంకా బీఆర్ఎస్లో ఉన్న నాయకులు ఎవరైనా డ్రగ్స్ తీసుకునేటోళ్ళ, డ్రగ్స్ వాడేటోళ్ళ అనే ఇన్ని అనుమానాలతో కూడిన ప్రశ్నలకు సమాధానాలను అందించడానికి ఇప్పుడు సిట్ అయితే దుబాయ్కి, ఢిల్లీకి బయలుదేరినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి గిసోటి దరిద్రం పెట్టుకొని పార్టీని నడుపుతున్నారా. ఇంకెంతమంది ఉన్నారో జర చూడుర్రి. బీఆర్ఎస్ పార్టీలో ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో జర చూడుర్రి. లేకపోతే పార్టీ మొదటికే మోసం వస్తుంది మొత్తం. ఎంతటి ఉద్యమ పార్టీ అది. రాష్ట్రాన్ని సాధించడానికి ఏర్పాటు చేసిన పార్టీలో డ్రగ్సులు, సినిమా హీరోయిన్లతోటి సోకులు, సినిమా హీరోలతోటి పబ్బులు, ఈ గబ్బంతా పెట్టి పార్టీని నాశనం చేసి పారేసిండు. ఆఖరికి పోలీసు వాళ్ళ మీద కాల్పులు జరిపుర్రు అనే దానికి వచ్చింది వీళ్ళు. పార్టీ పేరు మొత్తం నాశనం చేసి పారేసిండు. ఉద్యమ పార్టీ అని ఎంత ప్రేమ ఉండే, ప్రతి ఒక్కరికి ప్రేమ ఉండే ఆ పార్టీ మీద. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, అది మా పార్టీ అనే ఒక ఎమోషన్ ఉండే. దాంతో ఆ ఎమోషన్ని కట్ చేసి పారేసిండు. అందులో ఉన్న తెలంగాణ సిద్ధాంతాలను కట్ చేసిండు. అవినీతి మరకలు, డ్రగ్స్ మరకలు, ఫోన్ ట్యాపింగ్ మరకలు, ఇవన్నీ మరకలతోటి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మరి ఉంటుందా, కనుమరుగవుతుందా అనేది కూడా అర్థం కాని పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కనుక ఈ దుబాయ్లో చనిపోయిన కేదార్తో కనుక వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి అని తేలితే ఈయనకు వీళ్ళకు సంబంధాలేంది, వీళ్ళకు బీఆర్ఎస్ నాయకులకు ఉన్న సంబంధాలేంది, ఇవన్నీ బయటపడతాయి.